వేసాం కదా, కొద్దిగా వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసాక హాఫ్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. నెక్స్ట్ పసుపు ఒక పించ్ లేదంటే పావు స్పూన్ వేసి కుక్కర్ పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేస్తున్నాం. ఇంకా 2-3 విజిల్స్ వచ్చే వరకు అలానే ఉంచుతున్నాం. నెక్స్ట్ కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను పప్పులోకి. విజిల్స్ వచ్చాక తీసిన తర్వాత ఇది యాడ్ చేస్తాను. ఈలోపు తాలింపులోనికి ఉల్లిపాయలు అవి రెడీ చేసుకుంటాను. ఇంకా 3 విజిల్స్ వచ్చేసినాయి కదా, ఆపేసాను. స్టవ్ పక్క దించి తాలింపు కోసం కడాయి పెట్టాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఆయిల్ వేడాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు రెబ్బలు, ఉల్లిపాయలు, బారుగా కట్ చేసిన ఉల్లిపాయలు, మెంతి కూర షుగర్ పేషెంట్స్ మంచిదండి. పెసరపప్పు ఏమో చలవ, ఎప్పుడు కందిపప్పు కాకుండా అప్పుడప్పుడు పెసరపప్పు కూడా వాడుతూ ఉంటే మంచిది. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాక దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేస్తే మన తాలింపు అయితే చల్లారిపోయిందని కుక్కర్లో వేసేస్తాను. దీన్ని పప్పు గుత్తుకు నలుపుకుంటాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు ఉల్లిపాయలు ఈ పప్పులో నానబెట్టుకున్న చింతపండు కంపల్సరీ వేసుకోవాలండి. ఎందుకంటే మెంతి కూర లైట్గా చేదుకుంటుంది కాబట్టి చింతపండు వేసుకోవాలి. ఈ వేడి మీదే ఉప్పు, కారం 2 వేసేస్తే ఆ వేడికి దాంట్లో సేపు పెట్టాను. ఉప్పు కాబట్టి 2.5 స్పూన్స్ కారం వేసుకుని నెక్స్ట్ గార్లిక్, కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తిప్పేసుకోండి. ఈలోపు తాలింపు రెడీ అయిపోయిందండి. ఈ తాలింపు దేన్ని కలిపేసి
కర్రీ మెంతి కూర, పెసరపప్పు మెంతి కూర రెడీ అయిపోయి వడియాలతో తింటే బాగుంటుంది. అదే పాన్లో ఆయిల్ పోసుకుని వడియాలు వేయించుకుంటున్నాను. ఈ వడియాలకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇవి నల్లేరు కాడతో చేసిన వడియాలు. ఈ నల్లేరు కాడ అనేది మనకి ఎముకల బలానికి, అంటే 30-40 years దాటిన ప్రతి ఒక్కరికి కనీసం వారానికి ఒకసారైనా నల్లేరు పచ్చడి చేసుకుని తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి. నేను ఆ నల్లేరు కాడలతో వడియాలు చేశానండి. అప్పుడప్పుడు తింటూ ఉంటే మనకి హెల్త్కి మంచిది.